బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గతంలో ఎమ్మెల్సీగా సోము వీర్రాజు పనిచేశారు. 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా బీజేపీకి 1 ఎమ్మెల్సీ టీడీపీ కేటాయించింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గతంలో ఎమ్మెల్సీగా సోము వీర్రాజు పనిచేశారు. 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా బీజేపీకి 1 ఎమ్మెల్సీ టీడీపీ కేటాయించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతలు. శ్రీనివాస్, ముందు నుంచి సోము వీర్రాజు గారి పేరే ప్రముఖంగా వినిపించిన బడ్జెట్లో చాలా పేర్లు వచ్చాయి. సో ఫైనల్గా ఏం చెప్పింది బీజేపీ అధిష్టానం? థ్యాంక్ యూ సతీష్. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో తమకు ఒక స్థానం కేటాయించాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంలో భాగంగా బీజేపీ అధిష్టానం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరింది. ఈ మేరకు కూడా బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ కూడా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ నుంచి ఎవరికి పదవి దక్కుతుందని చెప్పేసి కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఎమ్మెల్సీ సీట్లు దక్కించుకునేందుకు చాలా మంది కూడా పోటీ పడ్డారు. ఇందులో ప్రముఖంగా చూసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు పేరు ప్రముఖంగా వినిపించింది. మనం చెప్పినట్లు కూడా సోము వీర్రాజును కూడా బీజేపీ నుంచి కూడా ఏపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో సోము వీర్రాజు కూడా ఈ రోజు నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కావడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపల నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన శాసనసభ పక్ష కార్యాలయం కూడా దానికి సంబంధించి కూడా అన్ని పత్రాలు రెడీ చేసి పెట్టింది. ఈ మరి కాసేపట్లో కూడా ఆయన సోము వీర్రాజు కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపల కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.